హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి వీడియోతోని. సో ఈ వీడియో వచ్చేసి ఒక మంచి ఫేమస్ టెంపుల్ గురించి అనమాట. మీకు తెలిసే ఉంటుంది, ఇది శని సింగపూర్ అనమాట. ఇది ఒక ఫేమస్ విలేజ్లో ఉంటుంది, అహ్మద్నగర్ డిస్టిక్లో, మహారాష్ట్ర. షిర్డీ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. మ్యాక్సిమం షిర్డీ వెళ్ళిన ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు అని నేను విన్నాను. అంటే మేమైతే చాలా డేస్ తర్వాత వచ్చాం కదా, అందుకే వచ్చామన్నమాట. ఇక్కడ నార్మల్గా ఇక్కడ శనిదేవుడు ఉంటారు. అంటే నార్మల్గా మనకి ప్లానెట్స్ ఉంటాయి కదా, సాటర్న్, హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం అది అన్నమాట. సో ఇక్కడ మెయిన్ అంటే యునిక్నెస్ ఏంటి అని అంటే ఓపెన్ ఎయిర్లో ఉంటుంది అన్నమాట. శనిది అది స్టోన్ వచ్చేసి శనిదేవుడిది ఓపెన్ ఎయిర్లో ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చేసి ఒక ఏమి స్ట్రక్చర్ కానీ ఏమీ ఉండదు, రూఫ్ ఉండదు, ఏమి ఉండదు. అండ్ ఇక్కడ బ్లాక్ స్టోన్తోని ఉంటారనమాట శనిదేవుడు. అండ్ ఇట్లా మంచిగా ఒక హైట్లో ఉంటుంది మనకి టెంపుల్. అండ్ మీరు గమనిస్తే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అస్సలు ఇంత డెవలప్మెంట్ లేదు. ఈసారి అయితే ఫుల్ ఆఫ్ చేంజెస్ అనమాట. నాకు చాలా చేంజెస్ కనిపించాయి. లాస్ట్ టైం డైరెక్ట్గా మనము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ మధ్యలో ఈ లైన్స్ ఇవన్నీ ఏం లేవు. అండ్ ఇంత పెద్దగా అంటే మొత్తం ఈ స్కల్ప్చర్స్ కానీ ఇట్లా ఆర్చ్ కానీ ఇదంతా ఏమీ లేదనమాట. బట్ దిస్ టైమ్ చాలా డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఇక్కడ ఈ విలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఏ హౌసెస్కి డోర్స్ కానీ లాక్స్ కానీ ఉండవంట. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటి అని అంటే ఈ శనిదేవుడు ఇక్కడ దొంగతనాలు అవన్నీ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తారు అన్నది వీళ్ళ నమ్మకం అన్నమాట. సో యా, నార్మల్గా అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఆయిల్ కానీ బ్లాక్ క్లాత్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ ఇన్ ద సెన్స్ మనం కొనుక్కోవాలన్నమాట. పర్ పర్సన్ 1000 రూపీస్ అలా ఉంటుంది సపరేట్గా. అండ్ ఆయిల్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. సో యా, నాకైతే కొంచెం ఓవర్ ప్రైజీగానే అనిపించింది. సో మా చైతు ఇంకా మా డాడీ తీసుకున్నారు ఈ ఆయిల్ ఏదైతే పైకి వెళ్ళి విగ్రహం దగ్గర పోయటానికి. మేము నార్మల్ లైన్లోనే వెళ్ళామన్నమాట. మీకు కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో, అది వచ్చేసి నార్మల్గా ఇట్లా అంటే వేరే గాడ్స్ ఉంటారు. దానికి ఆపోజిట్లోనే నేను చెప్పే శనిదేవుడి బ్లాక్ విగ్రహం ఉంటుందన్నమాట. నార్మల్గా ఇక్కడ మెయిన్లీ డివోటీస్ ఎక్కువ సాటర్డేస్ వస్తూ ఉంటారు. అండ్ బేసికల్గా ఇట్లా అమావాస్య రోజు అలా వస్తూ ఉంటారనమాట. ఏమైనా స్పెషల్ పూజలు అలాంటివి చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే. సో యా, అండ్ ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఇట్లా శని దోష పూజలు అలాంటివి కూడా చేస్తారంట. దీనికి సపరేట్ టికెట్స్ ఉంటాయి మనం పర్చేస్ చేసుకుంటే. అండ్ మేము వెళ్ళిన టైంలో మార్నింగ్ హారతి జరుగుతుందన్నమాట. అందుకే మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. సో యా, అదనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయిల్ ఉంటుందన్నమాట. ఆ ఆయిల్ పర్చేస్ చేసుకొని నార్మల్గా ఇట్లా మనకి రైట్ సైడ్లో ఒక లైన్ కనిపిస్తుంది కదా, నేను 1000 రూపీస్ అని చెప్పాను. ఆ లైన్లో వెళ్తే డైరెక్ట్గా విగ్రహం మీద పోస్తారనమాట. లేదు అంటే నార్మల్గా ఆయిల్ తీసుకొని ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ లాంటివి ప్లేస్ చేశారు, మీకు కనిపిస్తుంటే ఆ ఫిల్టర్స్లో వేసేస్తారు. ఆ ఆయిల్తోని దేవుడికి అభిషేకం చేస్తారంట. అండ్ ఐ డిడ్ంట్ నో అసలు ఎంత మాత్రం అభిషేకం చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్పేసి. బేసికల్గా సాటర్డేస్ అలా ఎక్కువ ఇక్కడ వస్తూ ఉంటారు. అండ్ మేము వెళ్ళిన రోజు కూడా సాటర్డే కదా, నైస్ అనిపించింది. అంటే అనుకోకుండా సాటర్డే వెళ్ళాము. చాలామంది ఫాస్టింగ్స్ అలా కూడా ఉంటారు. సో యా, అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 24/7 ఇది ఓపెన్ ఉంటుందంట టెంపుల్. సో యా, మీరు ఎవరైనా ఇక్కడ అంటే సరౌండింగ్స్ వస్తే పక్కా విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్కి ఇంకా చాలా స్టోరీయే ఉంది. నార్మల్గా ఇక్కడ ఒక షెపర్డ్ అంటే గొర్రెల కాపరి, తను ఇలా వెళ్తూ ఉండగా ఒక బ్లాక్ స్టోన్ ఐడిల్ వచ్చేసి ఇక్కడ ఫ్లోటింగ్ రివర్లో కనిపిస్తుందంట. నేను కొంచెం సేపు అయ్యాక ఆ రివర్ ఫ్లోట్ని చూపిస్తాను.
సో ఆ షెపర్డ్ ఆ బ్లాక్ స్టోన్ని ఇట్లా తన దగ్గర ఉన్న ఒక రాడ్తో ఇలా టచ్ చేస్తే దానిలోంచి బ్లడ్ వస్తుందంట, అంటే బ్లడ్ షెడ్ అవుతుందంట. సో ఆ తర్వాత నెక్స్ట్ డే లార్డ్ శనిదేవ ఎవరైతే ఉన్నారు కదా తనకి కళలో వచ్చేసి ఇట్లా ఈ విగ్రహంని ఇట్లా స్థాపించమని చెప్పారు అన్నది స్టోరీ అన్నమాట, బేసిక్ స్టోరీ. నేను రివర్ అని చెప్పాను కదా, అదే అక్కడ మాకు దర్శనం ముందే అయిపోయింది. బట్ వాళ్ళకి ఎవరైతే 1000 రూపీస్ టికెట్ తీసుకొని విగ్రహం మీద ఆయిల్ పోయడానికి తీసుకున్నారు కదా వాళ్ళకి చాలా లేట్ అయిందనమాట. సో మేము ముందు వచ్చేసాము. ఈ రివర్ దగ్గర ఇవన్నీ నవగ్రహాలు ఉన్నాయి, మీరు చూస్తుంటే ఈ వైట్ స్టోన్తో కట్టినవి. ఇక్కడ అంతా బాగుందన్నమాట. సో కొంచెం సేపు ఇక్కడ పిక్స్ తీసుకొని అలా చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ పక్కనే ఆ రివర్ కూడా ఫ్లోట్ అవుతుంది అనమాట. మేము వెళ్ళిన టైంకి వాటర్ అయితే పెద్దగా లేవు, బట్ యా ప్లేస్ అంతా బాగా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో మేము కొంచెం సేపు ఇక్కడే పిక్స్ అవి తీసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట, అన్ని నవగ్రహాలు ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ కొంచెం సేపు పక్కన కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్గా సాటర్డేస్ అమావాస్య టైమ్స్ వస్తారు. అండ్ చాలా మంది ఉంటారు ఇక్కడ నుంచి అంటే ఏమీ కొని ఇంటికి తీసుకెళ్ళకూడదు అలా అని చెప్పేసి. సో నార్మల్గా చెప్పా కదా ఇక్కడ ఏ హౌసెస్కి డోర్స్ అట్లా లాక్స్ ఉండవు అని చెప్పేసి. సో అదొక అట్లా బిలీఫ్ అయిపోయింది అనమాట, ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళకూడదు ఇంటికి అని చెప్పేసి. సో యా మా దర్శనం అయిపోయింది, ఈవెన్ వాళ్ళ దర్శనం కూడా అయిపోయింది ఫైనలీ. చాలా అంటే హికప్సే అయ్యాయంట లైన్లో, బట్ ఏదో మేనేజ్ చేసి వచ్చేసారు అనమాట మొత్తం కంప్లీట్ చేసుకొని. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ జర్నీ వచ్చేసి చాలాసేపు ఒక 1.5 to 2 hours పట్టింది ఇక్కడ రావటానికి. ఇది వచ్చేసి భద్రమారుతి టెంపుల్ అనమాట. చాలా నేను ఇక్కడికి కూడా ఇంతకుముందు వచ్చినాను, చాలా ఫేమస్ టెంపులే. బట్ నేను వచ్చిన టైంకి అప్పుడు అంటే ఏం లేదనమాట, జస్ట్ అప్పటికి ఇప్పటికి జస్ట్ 4 years to 5 years గ్యాప్. బట్ స్టిల్ అంటే ఎంత డెవలప్ అయిపోయిందంటే 4 years ఇస్ నాట్ అ లెస్ టైమ్ అవ్వచ్చు, బట్ ఇంత చేంజ్ ఓవర్ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అదనమాట. యాక్చువల్లీ ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ, భద్రమారుతి టెంపుల్. సో ఇది మనకి ఈ ఒక కొంచెం హిల్ రోడ్ లాగా ఉంటుంది, ఆ హిల్ రోడ్ నుంచి వెళ్తే ఈ టెంపుల్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్గా హనుమాన్ ఉంటారు, లార్డ్ హనుమాన్ స్లీపింగ్ పొజిషన్లో ఉంటారనమాట. లైక్ డీప్ డివోషన్ టు లార్డ్ రామ, అంటే మెడిటేషన్ చేస్తూ అంటే డివోషనల్గా అట్లా ఉంటారనమాట. నార్మల్గా ఈ పొజిషన్ని భోగ నిద్ర అలా అంటారు. ఇక్కడ ఏంటి అని అంటే రిజెంబ్లెన్స్, హనుమాన్ రెస్ట్ చేస్తూ ఉంటారనమాట లార్డ్ రామాని మెడిటేట్ చేస్తూ తన నేమ్తోని. బేసికల్గా ఇక్కడ నార్మల్గా ఇట్లా రాముడి పేరు చాంట్ చేస్తూ ఉంటే చాలా ఆస్పీషియస్ అని అంటూ ఉంటారు. అండ్ నేను చూసాను కూడా ఇక్కడ చాలా మంది అట్లా చాంట్ చేయడము. అండ్ నార్మల్గా ఈ టెంపుల్ని ఎందుకు విజిట్ చేస్తారు ఎక్కువగా అని అంటే ఇక్కడ మెయిన్గా విగ్రహం వచ్చేసి ఇట్లా స్లీపింగ్ పొజిషన్లో ఉంటుంది కదా, చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ వెరీ ఓల్డ్ టెంపుల్ కూడా. అంటే నార్మల్గా ఎలా చెప్తారు అంటే భద్రసేన అని చెప్పేసి ఇక్కడ ఒక కింగ్ ఉండేవాళ్ళంట. సో అక్కడ ఆ నేమ్తో అందుకే భద్రమారుతి టెంపుల్ అనటం స్టార్ట్ చేశారు అని చెప్తూ ఉన్నారు నార్మల్గా. సో రష్ అయితే ఉన్నారు, బట్ అంత ఎక్కువగా లేరు. సో ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో కొంచెం అలా ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొని నెక్స్ట్ మన డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ మన నెక్స్ట్ డెస్టినేషన్ చాలా స్పెషల్. ఇది వచ్చేసి ఇక్కడ గృహణేశ్వర్ అనమాట. బేసికల్గా నార్మల్గా ఇక్కడ వాళ్ళైతే గృహణేశ్వర్ అంటారు, మనమైతే నార్మల్గా నేను విన్నంత వరకు అయితే గృహణేశ్వర్ టెంపుల్ అంటారు. యాక్చువల్లీ దిస్ ఇస్ 1 of 12 జ్యోతిర్లింగాస్ అనమాట, లార్డ్ శివది. అండ్ ఇక్కడ ఎక్కువ అంటే సిగ్నిఫికెన్స్ హిందూయిజంకి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ కూడా చాలా దగ్గర అనమాట. ఇది ఔరంగాబాద్ మహారాష్ట్రలో. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ జ్యోతిర్లింగ 1 of the 12 జ్యోతిర్లింగాస్ కదా,
అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ హ్యాస్ లాస్ట్ జ్యోతిర్లింగ అమాంగ్ ది 12 అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి చాలా దగ్గర, అంటే వాకబుల్ డిస్టెన్సే అనమాట. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈ రెండు ప్లాన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మంచి రెడ్ రాక్తో బిల్డ్ చేస్తున్నారు. లైక్ 5 స్టేజెస్లో ఉంటుంది అనమాట ఆ టెంపుల్ది ఆ గోపురం అన్నది. చాలా ఇంట్రికేట్ కార్వింగ్స్తోని మొత్తం ఇక్కడ హిస్టరీని రిప్లికేట్ చేస్తూ మంచి మైథలాజికల్ స్టోరీస్ని డిపెక్ట్ చేస్తూ ఉంటుంది. నేను టెంపుల్ చుట్టూ తిరిగి చూశాను మంచిగా కార్వింగ్స్ మీద ఏముంది అని చెప్పేసి. సో యా, అండ్ ఈ టెంపుల్లో ఫోన్స్ అన్నది చాలా స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ అనమాట. కానీ చాలా రష్ ఉన్నారని చెప్పేసి మేము ఇట్లా వేరే వాళ్ళతోని అంటే ఇక్కడ స్పెషల్ దర్శనమ్స్ అవి ఉంటాయి కదా, సో అది తీసుకొని వెళ్ళాము. అందుకే మాకు ఫోన్స్ అవి చెకింగ్ చేయలేదు. అండ్ మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్. అండ్ ఎల్లోరా కేవ్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎల్లోరా కేవ్స్ అన్నది నార్మల్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కదా. అండ్ ఇక్కడ ఏంటి మోస్ట్ ఫేమస్ అంటే వీళ్ళ రిమార్కబుల్ కలెక్షన్ ఆఫ్ రాక్ కట్ మాన్యుమెంట్స్. నేను ఇక్కడికి రావడం అన్నది 3rd టైం. నార్మల్గా ఇది ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే 3 రిలీజియన్స్ని సింబలైజ్ చేస్తుంది, అంటే హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజంది. అండ్ ఈ కేవ్స్ వచ్చేసి మంచి ఏన్షియంట్ టైంలో ఉన్న ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ని అండ్ కల్చరల్ డైవర్సిటీని రిప్లికేట్ చేస్తాయన్నమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఎన్నిసార్లు వచ్చినా ఆ ఫీల్ అన్నది ఉంటుంది అనమాట, ఎందుకంటే చాలా బాగుంటుంది సరౌండింగ్స్. కానీ ఈ మొత్తం ఎల్లోరా కేవ్స్కి 1 కంప్లీట్ డే పెట్టుకుంటే మీరు అన్ని కేవ్స్ చూడగలరు. ఎందుకంటే ఇక్కడ చాలా కేవ్స్ ఉంటాయి అన్నమాట. ఇట్ ఇస్ నార్మల్గా ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 6th to 10th centuryలో కన్స్ట్రక్ట్ చేసిందంట రాష్ట్రకూట డైనాసిటీ వాళ్ళు. నార్మల్గా ఇక్కడ కేవ్స్ వచ్చేసి 34 కేవ్స్ ఉంటాయంట ఇన్ టోటల్. బుద్ధిస్ట్ కేవ్స్ వచ్చేసి 1 to 12లో ఉంటాయి. హిందూ కేవ్స్ వచ్చేసి 13 to 29, జైన్ కేవ్స్ వచ్చేసి 30 to 34. సో ఇన్ని కేవ్స్ అన్ని విజిట్ చేయాలి అంటే మనకి ఈజీగా 1 కంప్లీట్ డే అయితే పట్టేస్తుంది. నార్మల్గా దీస్ ఆర్ లైక్ ఓల్డెస్ట్ కేవ్స్ అనమాట చాలా. అండ్ ఇక్కడ చాలా తిరగాల్సి వస్తుంది, ఓపిక్గా మొత్తం తిరగాలి. నార్మల్గా ఇవి వచ్చేసి హిందూ కేవ్స్ని జనరల్గా కైలాస టెంపుల్ అంటే అలా కూడా, కైలాస కేవ్స్ అలా కూడా పిలుస్తారనమాట. నార్మల్గా ఇది వచ్చేసి ఇట్లా లార్డ్ శివాని రిప్లికేట్ చేస్తూ ఉంటారు. అండ్ మౌంట్ కైలాస అట్లా కూడా పిలుస్తారు అనమాట చాలామంది. సో యా, అండ్ మీకు అన్నీ చూడాలి అంటే కొంచెం ముందెళ్ళడం బెటర్ నేను చెప్పినట్లు. సో నేనైతే ఇప్పుడు కూడా ఓన్లీ ఈ 17 to ఇందాక 36 చూసాను కదా అవే చూసాము. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను వేరేది కూడా చూసాను, బట్ ఆ వీడియోస్ అయితే లేవు. బట్ ఈసారి అయితే ఇది చూసాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ ఒక్క రోజులో అన్ని తిరగడం కష్టం అనుకుంటే 1 టైం కొన్ని కేవ్స్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా కొన్ని కేవ్స్ అలా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ పిక్చర్స్ అయితే ఎంత బాగా వస్తాయో, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మొత్తము ఈ కార్వింగ్స్ కానీ ఆ రాక్ కానీ ఎంత స్పెషల్గా ఉందో నాకైతే భలే అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన ప్రతిసారి. అంటే ఇది మొత్తం టెంపుల్ బిల్డ్ చేయడానికి 18 years పట్టిందంట ఈ అప్పట్లోనే. సో యా, అండ్ ఈ కార్వింగ్స్ పైన నుంచి టాప్ ఆఫ్ ది రాక్ నుంచి కిందికి బిల్డ్ చేశారంట డౌన్వర్డ్స్. సో అది ఈ టెంపుల్ది, ఈ కేవ్స్ది స్పెషాలిటీ. సో నార్మల్గా ఇది వచ్చేసి మార్నింగ్ మనకి 6 AM to ఈవినింగ్ 6 PM వరకే ఉంటుంది. ట్యూస్డేస్ ఓపెన్ ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అదనమాట. అండ్ నార్మల్గా వెదర్ ఎండాకాలం సమ్మర్ టైంలో కన్నా వింటర్ టైంలో ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. అండ్ ఇక్కడ చాలామంది మీకు గైడ్స్, ఆడియో టూర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, అవి మీరు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. అండ్
యా అంటే నేనైతే చెప్తాను ఎల్లోరా కేవ్స్ ఇస్ అ మస్ట్ విజిట్ అని చెప్పేసి. ఇంకా ఎవరికైనా హిస్టరీ మీద ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఎంతూజియాస్టిక్ ఉన్నారు అని అంటే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్. నాకైతే చాలా నచ్చింది. అంటే ఈవెన్ చైతుకు కూడా చాలా నచ్చింది అనమాట. తనకు కూడా హిస్టరీ మీద అట్లా చాలా ఇష్టము. అండ్ ఇక్కడ పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. అంటే యా అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది లోపల, శివుడి టెంపుల్ అన్నమాట. అది కూడా బాగుంటుంది. కొంచెం లైటింగ్ అలా తక్కువ ఉంటుంది, ఇంకొంచెం అలా మెయింటెనెన్స్లో ఉంటే బాగుండు అనిపించింది. సో కంప్లీట్గా మొత్తము అలా తిరిగేసామన్నమాట. ఇక్కడే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మేము వెళ్ళిన టైంలో అయితే వెదర్ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో మంచిగా ప్రశాంతంగానే తిరిగాము. అంత ఎక్కువగా ఎండ లేదు అండ్ కంప్లీట్గా చల్లగా కూడా లేదు. చాలా బాగుంది. అండ్ నాకైతే అనిపిస్తుంది వీళ్ళు 6 అవుతూనే అందరినీ పంపించేస్తున్నారు అనమాట. లైక్ ఎవరైనా మిస్ అయిపోయి ఇక్కడ ఎక్కడైనా ఉండిపోతే ఎలా అన్నట్లు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లైట్స్ కూడా లేవు. సో యా అంటే ఇక్కడ ఉండటం కొంచెం కష్టమే చీకటి అయినాక. యా అది. అండ్ ఇక్కడ పైకి వెళ్తూ ఉంటే పైనుంచి చూస్తేనే అది చాలా అందంగా కనిపిస్తుందంట. సో మేమైతే ఎక్కువ పైకి వెళ్ళలేకపోయాము, బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఈసారికి అయితే కొంచెం వరకు వెళ్ళి ఆ టెంపుల్ సరౌండింగ్స్ అదంతా చూసుకొని మళ్ళీ కిందికి వచ్చేసామన్నమాట. యా అది సంగతి. అండ్ ఇక్కడ ఈ కార్వింగ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే నార్మల్గా అప్పటి వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉందో అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా ప్రిసైజ్గా కార్వింగ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే ఆ డీటెయిలింగ్ కానీ ఆ సిమెట్రీ డీటెయిలింగ్ ఎంత అస్ట్రానిషింగ్గా అనిపించిందో. అండ్ వీళ్ళు ఇక్కడ నార్మల్గా మనం ఎప్పుడైనా ఆడియో అలా తీసుకుంటే ఆడియో గైడ్స్ అలా దాంట్లో చెప్తూ ఉంటారనమాట. అంటే చాలా సింపుల్ టూల్సే యూజ్ చేశారు. అంటే చిజిల్స్, హ్యామర్స్ అలాంటివే యూజ్ చేసి చాలా డేస్ పట్టింది బిల్డ్ చేయడానికి. ఇంత డెడికేషన్ కదా అసలు వర్క్ మీద. అంత బాగా అనిపించింది ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే. ఇక్కడ కానీ మనము కొన్ని ఇట్లా స్కల్ప్చర్స్, పిల్లర్స్ని అలా అబ్జర్వ్ చేస్తే నోటీస్ చేసి ఉంటే చాలా స్కల్ప్చర్స్ కూడా ఇట్లా మన మైథాలజీకి రిలేటెడ్ సీన్స్ని కూడా రిప్లికేట్ చేస్తాయి అన్నమాట. అంటే మరీ తీక్షణంగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అంటే మహాభారత అండ్ రామాయణంలో ఉన్న కొన్ని సీన్స్ కానీ అవన్నీ కొన్ని కార్వ్ చేసి ఉంటాయి అన్నమాట. కొంచెం తీక్షణంగా చూసి అబ్జర్వ్ చేసి లేదంటే ఆడియో బుక్స్ కానీ ఆడియో గైడ్స్ కానీ అలా తీసుకుంటూ ఉంటే మంచిగా అర్థం అవుతుంది అని నాకు అనిపించింది. అంటే ఇక్కడ చాలా లార్జెస్ట్ రాక్తో చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో కంప్లీట్గా ఈ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేశాననే చెప్పాలి. ఈవెన్ మేము ఇద్దరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ పిక్స్ అండ్ ఆల్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. అంటే మంచిగా ఫోటోషూట్ ప్లేస్ అయితే అనే చెప్పాలి. బట్ నాకు తెలీదు ఇక్కడ ఇట్లా ప్రొఫెషనల్ ఫోటోషూట్స్ అలా అలౌ చేస్తారో లేదో. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే అడిగి చూడండి. బట్ ఇక్కడ నార్మల్గా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. ఈవెన్ మేము వాళ్ళ దగ్గర కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. సో నేను అది లాస్ట్లో అయినా యాడ్ చేస్తాను, లేదంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు. సో అదనమాట మా ఈ ఎల్లోరా కేవ్స్ది టూర్. సో హోప్ మీరు అందరు ఈ వీడియో ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఉంది. సో యా జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. త్వరగా పోస్ట్ చేసేస్తాను. అండ్ యా ఇంతవరకు నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.